బయట నుంచి లోపలికి రావడానికి అదేనండి ఎంట్రన్స్. కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే అయితే చూడండి, ఇక్కడే టికెట్ కౌంటరు. ఒక మనిషికి టికెట్ ఎంతో చూద్దాం. ఒక మనిషికి వచ్చేసి 5 రూపాయలు అంటండి టికెట్. టికెట్ అయితే తీసేసుకున్నాను, లోపలికి వెళ్తున్నాను. కేవలం విగ్రహం చూడడానికి మాత్రమే కాదండి, లోపల ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూపిస్తాను మీకు. హాయ్ అండి, వెల్కమ్ టు ముత్తహర్ మీడియా. నేను మీ ట్యాక్సీ వాళ్ళ. విజయవాడలో నేను చాలా సంవత్సరాల నుంచి వస్తూనే పోతూనే ఉన్నాను, కానీ ఒకసారి కూడా ఏదైనా నేను అనుకునింది చూసేంతవరకు అయితే నాకైతే నిద్ర పట్టదు. కానీ ఈ మధ్య కొత్త కాలంలో అయితే మనకి అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే ఒకటి కొత్తగా ఓపెన్ చేస్తున్నారండి. ఇక్కడికైతే నేను ఈ మధ్య కాలంలో వచ్చాను, వెళ్ళాను, కానీ లోపలికైతే రాలేకపోయాను. ఎందుకంటే ఒక్కసారైనా వచ్చి చూసి వెళ్ళాలనేది నా కోరిక. ఎవరికైనా సరే మనకి చిన్నప్పటి నుంచి చూసే విధి విధానాలను బట్టే మనం ఆ పెంపకంలోనే పెరుగుతాం, ఆ ఆలోచనలోనే మనం ఉంటాము. ప్రతి ఒక్కరికి చదువు అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఇక్కడికి వస్తేనే తెలుస్తుందండి. అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి చదువుకొని ఇంతలా కష్టపడి ఈ స్థాయిలో ఒక రాజ్యాంగాన్నే రాసే అంత స్థాయిలో ఉన్నారంటే చాలా గ్రేటు. అసలు చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలా ఉన్నాయండి, కానీ నా అనుభవంకి అయితే అది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్తూ ఉందాం. ఆ తర్వాత మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను. మీకు అనేది ఒకటి క్లారిటీ వస్తూ ఉంటుంది. చూడండి, ఫస్ట్ లోపలికి ఎంటర్ అవగానే ఒక చిన్న సినిమా థియేటర్ ఉందండి. సో అదంతా చూసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్లోకి వస్తే ఇక్కడ ఇంకొక చిన్న థియేటర్లా కట్టున్నారు. ఇది కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. స్టార్టింగ్ అయితే చాలా బాగుందండి. అసలు చిన్నతనం నుంచి అంబేద్కర్ గారు ఎలా అయితే కష్టపడి చదువుకున్నారో అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక చిన్న మ్యూజియం టైప్లో సెట్ చేసి ఇచ్చారు మనకి. చూడండి, లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్గా మనకి చూడాలని అనిపిస్తుంది తప్ప ఇంకా తిరిగి వెళ్ళిపోదాం అని అయితే అనిపించట్లేదండి. కొలంబియా అంబేద్కర్ గారి గురించి చరిత్ర చెప్పుకుంటూ పోతే ఒక వీడియోనో ఒక రోజో సరిపోదండి. ఆయన చరిత్ర చెప్పుకోవడం కన్నా కూడా ఆయన ఆశయాల్ని పాటిస్తూ పోవడమే ఎంతో గొప్ప విషయం. ఆయన ఆశయాలు పాటించేవాళ్ళు ఇప్పట్లో ఉంటే మనకు అసలైన రాజ్యాంగం ఇప్పుడు మొదలైనట్టే. ఆయన మాటలు, ఆయన విధానాలు ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటాయంటే ఒక 2-3 మాటల్లో అయితే నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక పరిపాలన మాత్రమే కాదు, అది ఒక సహజీవన విధానం మాత్రమే. వ్యక్తిత్వము మరియు వినయము లేని విద్యావంతుడు మృగం కన్నా కూడా ప్రమాదకారి. దేశానికి కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, సమాజహితమైన అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి, కానీ పాటించే వాళ్ళే చాలా తక్కువగా ఉన్నారు. సరేలేండి, ఆ విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం విజయవాడలో ఇదొక చిన్న మ్యూజియం లాగైతే పెట్టున్నారండి. చాలా ఎకరాల్లో విస్తీర్ణంలో అయితే చాలా బాగా ఈ విధంగా అయితే డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆశ్చర్యపోయేలా చూస్తున్నారంటే, మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి పెరిగి ఎంత పెద్ద అయ్యేదాకా కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంతమందితో కలిసి చదివి, అది స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, పెద్ద పెద్ద యూనివర్సిటీలు కానివ్వండి, ప్రతి ఒక్కరితో మన అంబేద్కర్ గారు ఈ విధంగా ఉండడం అనేది అది మన దేశానికే చాలా గొప్ప గర్వకారణం అండి. అసలు చెప్పుకుంటూ పోతే ఇలా హిస్టరీ అయితే చాలా పెద్దదిగానే ఉంది. ఓకే, మీరైతే మాత్రం ఇటువైపు వస్తే కంపల్సరీగా 2 కిలోమీటర్ల అవతలే మనకి విజయవాడలో ఆ స్టాచ్యూ అనేది కనిపిస్తూనే ఉంటుంది. నేను అయితే అదే పనిగా రావడమే, ఏముంటుంది అబ్బా కేవలం స్టాచ్యూవే కదా అనేసి అనుకున్నాను. కానీ అలా లేదండి. లోపలికి వస్తే ఒక పెద్ద మ్యూజియం టైపే కాకుండా ఒక సినిమా థియేటర్ కూడా పెట్టున్నారు. అలా కాకుండా మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టు చూసుకుంటూ వెళ్ళండి. ఒక 2-3 గంటల సేపు మనకి ఇక్కడే సరిపోతూ ఉంటుంది. నేను ఈ వీడియో సాయంత్రం నుంచి 4 గంటలకి నేను లోపలికి వెళ్తే
6:30 దాకా కూడా నేను బయటికి రాలేదు. ఎందుకంటే చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. మనకే తెలియకుండా అప్పట్లో ఇంతమంది జనాలు ఉన్నారా, ఇన్ని యుద్ధాలు జరిగాయా, ఇన్ని యూనివర్సిటీల్లో చదవడం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనకి నెహ్రూ గారు, నెక్స్ట్ గాంధీ గారు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతోనే కలిసి ఇంతలా ఉండడం అనేది చిన్న విషయం అయితే కాదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, కేవలం మనం ఏదైనా ఇస్తున్నాము అంటే అది పిల్లలకి ఒక చదువు మాత్రమేనండి. అది ఎప్పటి నుంచో చదువు కేవలం చదువు మాత్రం మీదే ధ్యాస పెట్టండి. మన పిల్లలకి మనం ఉన్నట్టు మన పిల్లలు అలా తయారవ్వకూడదు. ఇక్కడ రాజ్యాంగం మొత్తం రాసిన తర్వాత సో ఇంతమంది కలిసి దాన్ని ఓకే చేసి మన ద్వారా తీసుకొచ్చారు మన దగ్గరికి. సో మీరు మాత్రం వస్తే ప్రతి ఒక్కటి పిల్లలకు కూడా చూపించండి. మనకి చదువు అనేది ఎంత ఇంపార్టెంటో. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇంత చదువు చదివి ఇంతమంది దేశానికి గర్వకారణం తెచ్చిన మన అంబేద్కర్ గారి గురించి చరిత్ర చెప్పుకుంటూ పోతే నేను ఇందాక నుంచి కూడా అదే చెప్తున్నాను, చాలా పెద్దదిగానే ఉంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంటెలిజెంట్ బాయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. విజయవాడలో అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టిన మైదానం పేరు వచ్చేసి స్వరాజ్య మైదానం. సో అది ఆ మహనీయుని గారికే అంకితం చేసేసారు, స్వరాజ్య మైదానం. ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. విజయవాడ వస్తే మాత్రం అంబేద్కర్ విగ్రహాన్ని అయితే చూడకుండా తిరిగి వెళ్ళొద్దు. ప్రతి ఒక్కరూ అయితే తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం కూడా చూసేసి వెళ్ళాలండి. ఇది ఒక మంచి ఆకర్షమైన ప్లేస్ అయితే ఉంది. సో లైటింగ్ కూడా పడే వరకు అయితే ఆగాను, ఎందుకంటే సన్న చినుకులు పడుతున్నాయి. ఓకేనండి, బాయ్. ఇప్పటికే అయితే మొత్తం చూసుకొని రావడం అయితే జరిగింది. ఇకపోతే ఎవరైనా ఈ లోకల్లో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం బైక్ పార్కింగ్ వచ్చేసి 10 రూపాయలు అండి. ఆటోకి కానీ కారుకి కానీ 30 రూపాయలు, 40 రూపాయలు అలా తీసుకుంటున్నారు.